అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం సమస్యలపై కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా వేణుగోపాల్ నగర్‌లో దాదాపు 10 ఏండ్ల కిందట ఒక రోడ్ నిర్మించారు ఎన్టీఆర్ మార్గు. దాన్ని ఆ రోడ్డు నిరుపయోగంగా ఉంది. కేవలం 50 సెంట్లు ల్యాండ్ అక్విజిషన్‌లో పెండింగ్ ఉన్న వల్ల గత 10 ఏళ్ల నుంచి ఆ రోడ్డు నిరుపయోగంగా ఉందని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ ల్యాండ్ అక్విజిషన్ ఆల్రెడీ చేసేసారు. దానికి సంబంధించిన పేమెంట్ ఒకటి పెండింగ్ ఉందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అది గనుక త్వరలో క్లియర్ చేసి ఎన్టీఆర్ మార్గ్‌ని ఓపెన్ చేయిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే సెంట్రల్ పార్క్‌కి సంబంధించి దాదాపు 7 ఎకరాల స్థలము ఉన్నింది. దాంట్లో ఇప్పుడు కేవలం 3.5 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతాదంతా ఎవరైతే గత పాలకులు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఉన్నారో మొత్తం ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్స్ చేశారు దాంట్లో. ఆ ఎంక్రోచ్‌మెంట్స్ అన్ని తొలగించమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు గాని ఒక సమగ్ర విచారణ జరిపి నోటీసులు ఇచ్చేసి ఎంక్రోచ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తామని చెప్పారు. అలాగే ఈ నెల 10వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దానిలో అనంతపురం కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్‌లో చాలా అవినీతి జరిగింది గత 5 ఏళ్లలో అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ దాంట్లో చెత్తను తొలగించడానికి దాదాపు 23 కోట్లు టెండర్ పిలవడం జరిగింది. చెత్త తొలగించుకోకుండానే ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెత్త పేమెంట్లు తీసుకోవడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్‌సీపీ కార్పొరేటర్లే విచారణ జరిపించమని చెప్పేసి పోయిన కౌన్సిల్ మీటింగ్ లో కోరడం జరిగింది. దాంట్లో 1,60,00,000తో వివిధ రకాల పనిముట్లు కొనుగోలు చేశామని చెప్పేసి డబ్బులు డ్రా చేసుకున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇలాంటివి అనంతపురం మున్సిపాలిటీలో చాలా జరిగాయి. దాని మీద అన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించి ఏదైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం అవినీతి పాలన చేశారు. అనంతపురం మున్సిపాలిటీనే అంటానే అవినీతి పాలన అనేది బయట పబ్లిక్ లో ఉంది. దాన్ని పోగొట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దీనికి